ఆకలితో ఉన్న నక్క నదికి అవతలి వైపు చూస్తూ ఆలోచిస్తోంది. అక్కడ చెరకు పుష్కలంగా ఉంటాయని తెలుసు, కాని నది లోతుగా ఉంది. ఈ సమయంలో దూరంగా ఒంటె నడుస్తున్నది కనిపిస్తుంది. నక్క ఒంటె దగ్గరగా వెళ్లి, మీకు చెరకు ఇష్టమని నాకు తెలుసు అని చెబుతుంది. ఒంటె ఆసక్తిగా అవును అని సమాధానం చెప్పింది. నక్క తన బుద్ధిని ఉపయోగించి నదికి అవతల చాలా చెరకు ఉంది. నన్ను నీ వెనుక ఎక్కించుకుని తీసుకువెళ్తావా అని అడిగింది. నమ్మకమైన ఒంటె అంగీకరించింది. నక్క ఒంటె వీపుపై ఎక్కి అది నదిని దాటడం మొదలుపెట్టింది. నీటి ప్రవాహం పెరుగుతున్నా ఒంటె భయం లేకుండా ముందుకు సాగుతోంది. నక్క వెంటనే దూకింది, చెరకు తినడానికి పరుగెత్తింది. ఒంటె తాను చెరకు తోటలోకి వెళ్లి స్వేచ్ఛగా తినడం నక్క తిండి పూర్తయిన తర్వాత ఒంటె ఇంకా చెరకు తింటున్నదని చూసి అసహనపడింది. ఊల వేస్తూ పరిగెత్తి గ్రామస్తులను బయటకు రప్పించింది. వారు ఒంటెను చూసి దాన్ని కర్రలతో కొట్టారు. భయంతో ఒంటె పరుగెత్తింది. భయంతో నది వైపుకు పరిగెత్తిన ఒంటె నక్క తన వీపుపైకి దూకినట్లు గమనించింది. నది దాటుతుండగా ఒంటె నక్కను చూసి, నీవు నన్ను ఎందుకు మోసం చేశావు అని అడిగింది. నక్క నాకు మంచి భోజనం తర్వాత ఊల వేయడం అలవాటు అని నవ్వుతూ చెప్పింది. ఒంటె చిరునవ్వుతో, నాకు మంచి భోజనం తర్వాత స్నానం చేసే అలవాటు అని చెప్పి ఒక్కసారిగా నీటిలో మునిగింది.